అటారీ గత కొన్ని రోజులుగా వార్తల్లో కనిపిస్తుంది. ఇది భారతదేశంలో ఒక ఇన్లాండ్ పోర్ట్ అని చెప్పొచ్చు. ఇన్లాండ్ పోర్ట్ అని మనం ఎందుకు అంటున్నామంటే ఈ పోర్టు నుంచి దిగుమతులు ఎగుమతులు అనేటివి జరుగుతున్నాయి. నిజానికి ఇక్కడ ఎటువంటి సముద్రం లేకపోయినా ల్యాండ్ పోర్ట్ అన్నాం. అందుకే సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే ఇది భారత్ పాక్లకు సరిహద్దుగా ఉన్న వాగాకు సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలో 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అటారీ ప్రాంతం నుంచి భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య దాదాపు ప్రతి సంవత్సరం 3600 కోట్ల విలువైన వాణిజ్యం కూడా కొనసాగుతుంది. అటారీ అనేది ఈనాడు మాత్రమే భారత వాణిజ్యంలో కీలక పాత్ర కాదు, ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. ముఖ్యంగా భారతదేశానికి గ్రీకులు వచ్చిన తర్వాత మౌర్య సామ్రాజ్యం విస్తరించిన సమయం నుంచి ఈ యొక్క అటారీ ప్రాంతం అనేది ప్రముఖ వాణిజ్య కేంద్రంగానే కొనసాగింది. తర్వాత కాలంలో అశోకుడు కానీ కనిష్కుడు కానీ, ఆ తర్వాత కాలంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ, ముఖ్యంగా షేర్షా కాలంలో ఈ ప్రాంతంలో నిర్మించబడ్డ రోడ్డుని ట్రంక్ రోడ్ అని, దాన్నే అక్బర్ ఉపయోగించడం, తర్వాత కాలంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాలు కూడా గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. సో అటారీ అనేది అనాది కాలం నుంచి ఒక ముఖ్యమైన వాణిజ్య క్షేత్రం అని చెప్పొచ్చు. దీని సమీపంలోనే కనిష్కుడు 4వ బౌద్ధ సదస్సును కూడా ఇక్కడ నిర్మించాడు. కాశ్మీర్ అనగానే ఈ యొక్క హిందూ ముస్లింలకి కాదు, బౌద్ధ మతానికి కూడా ప్రసిద్ధి చెందినదే. లడాక్ అనే ప్రాంతంలో అత్యధికంగా బౌద్ధులు ఉంటారన్నది కూడా మనం చూసింది. అలాంటి అటారీ నుంచి ఇకపై వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోతున్నాయంటే ఈ ప్రాంతంలోని ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులే అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.